उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। ఓం నమో భగవతే నరసింహాయ. క్షేత్రయాత్రలోకి స్వాగతం. ఇది క్షేత్రాజ్ఞం, మీ ఆధ్యాత్మిక ప్రయాణ మిత్రుడు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని పవిత్రమైన అరణ్యాల ద్వారా, గుహలలోని ఆలయాల ద్వారా మరియు పర్వతాలపై ఉన్న క్షేత్రాల ద్వారా ప్రయాణిస్తూ శ్రీ నరసింహస్వామి యొక్క శక్తిమంతమైన నవ నరసింహ ఆలయాలను దర్శించబోతున్నాము. శ్రీ నరసింహుడు విష్ణువు యొక్క మానవసింహ అవతారం. భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు మరియు అధికంగా గర్వపడే రాక్షసుడు హిరణ్యకశపుని నాశనం చేయటానికి అవతరించారు. కాని ఆయన ఒకే రూపంలో కాకుండా 9 భిన్నమైన రూపాలలో ఈ భూమిపై దర్శనమిచ్చారు, అగ్రహమయమైన రూపాల నుండి ధ్యానమయమైన శాంత స్వరూపం వరకు. ఈరోజు కూడా భారతదేశమంతటా శ్రీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. వీటిలో 1000కి పైగా నరసింహ క్షేత్రాలను గుర్తించిన గూగుల్ మ్యాప్ను నేను తయారు చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అదే విధంగా భారతదేశంలోని 25 ప్రముఖ నరసింహ ఆలయాల జాబితా కూడా అందుబాటులో ఉంది. మేము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పంచ నరసింహ క్షేత్రాలు, అలాగే తమిళనాడులోని పంచ నరసింహ క్షేత్రాలు సందర్శించాము. వీడియోల లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియోలో మనం అహోబళం నుండి పెంచలకోన వరకు ఉన్న నవ నరసింహ క్షేత్రాలను దర్శించబోతున్నాము. ప్రతి ఆలయాన్ని ఒక్కొక్కటిగా దర్శిద్దాం. 1. అహోబళం లక్ష్మీ నరసింహస్వామి, కర్నూల్ జిల్లా. ఈ అహోబళం ఆలయమే కథ మొదలైన ప్రదేశం. శ్రీ నరసింహుడు స్తంభం నుంచి ఉద్భవించి ప్రహ్లాదుని కాపాడిన పవిత్ర భూమి ఇది. ఇది ఒకే ఆలయం కాదు, నలమల అడవుల లోతుల్లో 9 ఆలయాల సముదాయం. ఇక్కడ నవగ్రహాలే ఆయన్ను పూజించారని చెబుతారు, తాము పొందిన శాపాలు తొలగించుకునేందుకు. ఉప్పరి అహోబళం, కిందటి అహోబళం ఆలయాలుగా విభజించబడ్డాయి. కొన్ని గుహల్లో ఉంటే మరికొన్నటికి ఎక్కలేకుండే దారి ఉంటుంది. కాని ప్రతి అడుగు శుభఫలితానికి దారి తీస్తుంది. ఇక్కడ ఉన్న నవ నరసింహ రూపాలు ఇవే. జ్వాల నరసింహుడు హిరణ్యకశపుడిని సంహరించిన స్థలం. అహోబళ నరసింహుడు ఉగ్ర స్వరూపంగా ఉన్న ప్రధాన ఆలయం. మాలోళ నరసింహుడు లక్ష్మీదేవితో కలిసి ఉన్న మధుర రూపం. వరాహ, క్రోధ నరసింహుడు వరాహ నరసింహుడి సంయుక్త రూపం. కరంజ నరసింహుడు కరంజ వృక్షం కింద సుదర్శన చక్రంతో. భార్గవ నరసింహుడు పరశురామునికి సంబంధిత తీర్థం దగ్గర. యోగానంద నరసింహుడు ప్రహ్లాదునికి యోగమార్గాన్ని బోధించిన రూపం. ఛత్రవట నరసింహుడు పెప్పల్ చెట్టు కింద అంబ్రలా వలె వృక్షంతో. పావన నరసింహుడు పావన నది తీరంలో శాంతమైన రూపం. 2. యాదగిరిగుట్ట జ్వాల నరసింహ స్వామి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. హైదరాబాద్కు సమీపంగా ఉన్న యాదగిరిగుట్టలో యోగా దృష్టి పొందిన యాదరిషి మహర్షికి 5 నరసింహ రూపాలు దర్శనమిచ్చాయని పురాణం. ఇక్కడ వైద్య నరసింహుడుగా ఆయన ప్రసిద్ధి చెందారు. రోగాలను తొలగించి గ్రహదోషాలను శాంతింపజేస్తారు. ఇక్కడి గోపురంపై ఉన్న బంగారు సుదర్శన చక్రం తానే తాను తిరుగుతుందని నమ్మకం ఉంది. ఇది స్వామి ప్రత్యక్షతకు చిహ్నం. 3. మాల్యాద్రి, మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి, ప్రకాశం జిల్లా. మాల్యాద్రి అంటే మాల, హారము వలె ఆకారమున్న పర్వతం. ఇక్కడి ఆలయం శనివారాలు మాత్రమే తెరుచుకుంటుంది. ఇది బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం ఏర్పడిన సంప్రదాయం. బనుమనుడు అనే రాజు ఆలయానికి వచ్చినప్పుడు అర్చకుడు లేకపోవడంతో ఉపవాస దీక్ష చేశాడు. దాంతో నరసింహుడు బ్రహ్మను కోరాడు, ఒక అర్చకుడిని నియమించాలని. అప్పటినుంచి శనివారాలే మానవులకు దర్శన దినంగా మారింది. 4. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, విశాఖపట్నం. తిరుమల తరువాత అత్యధిక ఆదాయాన్ని సంపాదించే ఈ ఆలయంలో నరసింహుడు వరాహ రూపంతో కలిసి ఉన్నారు. ప్రతిరోజూ చందనపు పేస్టుతో మూసి ఉంచుతారు, అందువల్ల శివలింగ రూపంగా కనిపిస్తాడు. అక్షయ తృతీయ నాడు మాత్రమే చందనోత్సవం జరుగుతుంది. లక్షలాది భక్తులు అప్పుడు స్వామివారి నిజ స్వరూప దర్శనానికి తరలవస్తారు. 5. ధర్మపురి భారతవ నరసింహ స్వామి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ. పవిత్ర గోదావరి నది తీరాన ఈ ఆలయం త్రిమూర్తి క్షేత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకేచోట. ఇక్కడి విగ్రహం సాలగ్రామ శిలతో తయారు చేయబడింది. అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. భక్తులు అంటారు, ధర్మపురికి వచ్చినవాడు యమపురికి వెళ్లడు. మంగళవారం జరిగే అభిషేకం దోషాలు, రుణాలు, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి ఇస్తుంది. 6. వేదాద్రి యోగ నరసింహ స్వామి, కృష్ణా జిల్లా. పవిత్ర కృష్ణా నది తీరంలో వేదాద్రి. ఇక్కడ పంచ నరసింహమూర్తులు ఉన్నారు. కొండపై, నదిలో,
గర్భగృహంలో పురాణాల ప్రకారం విష్ణువు సోమకాసురుని చేతుల్లో నుండి వేదాలను రక్షించి ఇక్కడ దాచాడు. తరువాత నరసింహుడిగా అవతరించాడు. ఈ పర్వతాన్ని వేదాల పర్వతం అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఋషులు మరియు గంధర్వుల తపస్సు స్థలంగా ప్రసిద్ధి చెందింది. 7 అంతర్వేది ఆనంద నరసింహస్వామి, తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడ గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశంలో శ్రీ బ్రహ్మదేవుడు నీలకంఠేశ్వరుడిని ప్రతిష్ఠించి పాప విమోచన పొందారు. ఇక్కడి నరసింహుడు ఆనంద స్వరూపం, వివాహం, సంతానం లాంటి కోరికలకు శుభఫలితాలు ఇస్తాడు. ప్రతి నరసింహ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలవస్తారు. 8 మంగళగిరి పానకాల నరసింహ స్వామి, గుంటూరు జిల్లా. ఈ ఆలయంలో పానకం, బెల్లం నీరు స్వామికి నైవేద్యంగా అర్పిస్తారు. అది గుల్లుగా నోట్లో పోస్తారు. గలగల శబ్దంతో స్వామి తాగుతున్నట్టు శబ్దమిస్తాడు. ఇక్కడ విగ్రహం లేదు, కేవలం నోరు వలె ఆకారంలో ఉన్న గుహ. కలియుగంలో పూజలు అవసరం లేదు, కేవలం పానకం చాలు అని స్వామి అన్నారని నమ్మకం. ఇక్కడి గోపురం దక్షిణ భారతంలోనే అతి పెద్దదిగా చెప్పబడుతుంది. 9 పెంచలకున ఛత్రవట నరసింహస్వామి, నెల్లూరు జిల్లా. ఈ అడవుల్లో ఉన్న శాంతమైన క్షేత్రంలో లక్ష్మీదేవి చెంచు జాతి మహిళ రూపంలో స్వామిని శాంతింపజేసిందని పురాణం. ఆమె ఆయనను పెను చేసుకున్నది, అందువల్ల ఇది పెనుశిల అని పిలవబడింది. ఇప్పుడు అది పెంచలకున. ఈ ఆలయం కన్వ మహర్షి తపస్సు, కందలేరు నదితోనూ ప్రసిద్ధి చెందింది. ఇది పాపాలను శుభ్రపరిచే తీర్థంగా భావించబడుతుంది. ఈ నవ నరసింహ క్షేత్రాల ఒక్కొక్కటి అద్భుత శక్తిని కలిగి ఉన్నాయి, కొన్ని ఉగ్రంగా, మరికొన్ని శాంతంగా. కాని అన్నింటిలోనూ ఉన్న సందేశం ఒక్కటే: ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన వస్తాడు, కాపాడటానికి, దీవించటానికి, దారి చూపటానికి. మీ యాత్ర ఇప్పుడే ప్రారంభించండి. మీ నవ నరసింహ యాత్రను ఈరోజే ప్రారంభించండి. ఈ పవిత్ర ప్రయాణం మీకు ప్రేరణ ఇచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు క్షేత్రాజ్ఞం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ నరసింహస్వామి మీకు ధైర్యం, శాంతి, క్షేమం ప్రసాదించుగాక.